నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎవరైనా చిన్నపిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో కదా. కానీ ఈ అమ్మాయి మాత్రం 51 నిమిషాలలో 700 శ్లోకాలు ఊపిరి తీసుకోకుండా కూడా చెప్పగలదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ అమ్మాయితో చిన్న చిట్ చాట్ చేద్దాం. హాయ్ నాన్న, నీ పేరు? తులసి సహస్ర. తులసి సహస్ర. ఏ క్లాస్ చదువుతున్నావు అసలు? 8th క్లాస్. నీకు 12 ఇయర్సేనా? ఎందుకంటే 12 ఇయర్స్లో 700 శ్లోకాలు అంటే నాట్ ఏ ఈజీ అసలు. ఎలా నేర్చుకున్నావు ఏంటి? ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి శ్లోకాలు బాగా వచ్చు. తర్వాత మా పేరెంట్స్ 6th క్లాస్ నుంచి వేరే స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ భగవద్గీత 6th నుంచి. నేను 7th నుంచి స్టార్ట్ చేశాను నేను. 7th క్లాస్. ఓన్లీ 1 ఇయరే. 1 ఇయరే పట్టింది. అంటే ఆ 1 ఇయర్లో కూడా అటువైపు ఎగ్జామ్స్, ఇటు నువ్వు డాన్సర్వి కూడా అని చెప్పి ఇందాక మీ ఫాదర్ చెప్పారు. డాన్స్, ఈ శ్లోకాలు ఎలా మేనేజ్ చేస్తావు అసలు ఇవన్నీ? మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, దానివల్ల కాన్సన్ట్రేషన్ వస్తుంది. తర్వాత మెడిటేషన్. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాన్స్ క్లాస్కి వెళ్తా. తర్వాత కొద్దిసేపు భగవద్గీత చదివి డిన్నర్ చేసి పడుకుంటాను. ఓకే, అంటే బిజీ షెడ్యూల్ అనుకుంటాను ఇది, నాకు తెలిసినంత వరకు కదా. సో అంటే పొద్దున 5 నుంచి 10 వరకు హడావిడిగా ఉంటుంది కదా. నిద్ర రాదా నీకు మధ్య మధ్యలో? వస్తుంది. మార్నింగ్ 5కే లేస్తావా డైలీ? 5-5:30 అలాగా. అంటే మార్నింగ్ తొందరగా లేవాలంటే మాకైతే ఇబ్బంది. మనం రోజు మార్నింగ్ లేస్తున్నావు కదా, ఇబ్బంది అనిపించట్లేదు? అలవాటు అయిపోయిందా స్టార్టింగ్ నుంచి? కొన్ని రోజులు లేచేదాన్ని కాదు, ఇబ్బంది పడేదాన్ని. తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, ఏమనేవాళ్ళు మమ్మీ డాడీ? అంటే లేకుండా కొంచెం పడుకుంటాను అన్నప్పుడు ఓకే సరే పడుకొని అనేవాళ్ళ, లేకపోతే బలవంతంగా లేపేవాళ్ళ? ఒక 5 minutes పడుకోమని మళ్ళీ లేపేవారు. ఓకే, అంటే 7th నుంచి కదా. సో ఎలా అనిపించేది అంతా కూడా అటువైపు? అంటే శ్లోకాలు నేర్చుకోవడం అంటే ఈజీ కాదు కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా పదాలు నాలుక తిరగటం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అనిపించేదా బాగా నీకు? ఒక 1 month వరకు అలాగే ఉంది. తర్వాత టీచర్ సపోర్ట్ చేశారు. ఇంకా పేరెంట్స్ ఇంట్లో నేర్పించడం వల్ల అలవాటు అయిపోయింది. అంటే ఇంట్లో ఎలాంటి వెదర్ ఉండేది నీకు? అంటే శ్లోకాల మీద పట్టు ఉందా ఫాదర్కి మదర్కి? చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అదే వెదర్లో పెరిగావు, వాతావరణంలో. సో ఎలా అనిపించింది? ఎందుకంటే తమ్ముడు కూడా ఉన్నాడు నీకు. సో మధ్య మధ్యలో తమ్ముడిని కూడా చూసుకోవాలి, ఆడుకోవాలి కాబట్టి ఎలా మేనేజ్ చేస్తున్నావు? వాళ్ళు హోంవర్క్ చేసుకునే టైంలో, వాళ్ళు లేనప్పుడు ఆడుకోవడానికి వెళ్ళే టైంలో అమ్మ నాకు నేర్పించేది ఏదైనా డౌట్ వస్తే. 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు కదా. ఈ 700 శ్లోకాలు అనేవి అసలు ఎప్పుడు ఫోకస్ పెట్టావు వాటి మీద? అంటే ఆల్రెడీ 53 minutes ఆల్రెడీ వేరే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికా, లేకపోతే నువ్వు ఆల్రెడీ అది నేర్చుకున్నావు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నావా? ఫస్ట్ నాకు దీని గురించి తెలియదు. భగవద్గీత నేర్చుకున్న తర్వాత మా మామయ్య చెప్పారు, ఏమని చెప్పారు? వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ట్రై చేద్దామని. అప్పుడు 6 months నుంచి ట్రై చేస్తున్నాం. ఓకే, అప్పుడు 6 months నుంచి. ఓకే. ఎగ్జామ్స్ అవి ఉండడం వల్ల మధ్యలో కొన్ని కాంపిటీషన్స్ ఉండడం వల్ల లేట్ అయింది. లేదంటే 3 months లోపు అయిపోయేది. లేదంటే 3 monthsకే అయిపోయేది. అటువైపు ఎగ్జామ్స్ అండ్ అందులో నువ్వు 2-3 చోట్ల కూడా ఈ శ్లోకాలకి సంబంధించి పర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ కూడా మీ పేరెంట్స్ చెప్పారు. సో ఎక్కడెక్కడ ఇచ్చావు? శృంగేరి పీఠంలో, ఇంకా కంచి కామకోటి పీఠంలో, ఇంకా దత్తపీఠం దగ్గర ఇచ్చాను. ఎలా అనిపించిందంటే అక్కడ పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళ ముందు నువ్వు ఆ పర్ఫామ్ చేయడానికి అసలు ఎలా అనిపించింది? భయం అనిపించలేదా? ఫస్ట్ భయం వేసింది. తర్వాత కొంచెం వాళ్ళు పర్లేదు చెప్పని కొంచెం మోటివేట్ చేశారు. తర్వాత భయం లేకుండా చెప్పాను. భయం అనిపించలేదు మొత్తానికి. సో చాలా దగ్గర ఇచ్చావు కదా, ఈ 3 కాకుండా. సో అంటే నలుగురిలో చెప్పడం వేరు, 40 మంది ముందు చెప్పడం వేరు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలా అనిపించేది స్టార్టింగ్ నుంచి కూడా? స్టార్టింగ్ చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, మా స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగా. దాంతో నాకు పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అలవాటయ్యాయి కొంచెం అవి వెళ్ళడం వల్ల. అందుకని కొంచెం టైం తీసుకొని పెద్ద పెద్ద వాటికి పంపించారు మా మేడం. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు 8th క్లాస్ కదా. ఇటు స్కూల్ అలాగే శ్లోకాలు 2 కూడా కొంచెం కాంపిటీషన్ లాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ కాబట్టి ఈ శ్లోకాలు కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే కానీ దాని మీద పట్టు రాదు మనకి. మరి ఎలా ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసావు? ఫస్ట్ స్కూల్ 3:45కి అయిపోతుంది. అప్పుడు 3:45 నుంచి 4:30 వరకు క్లాస్. కానీ నేను 5 వరకు ఉండేదాన్ని. ఓకే, అంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చొని చదువుకునేదాన్ని. రోజుకి 5 to 10 శ్లోకాస్ నేర్చుకునేదాన్ని. 5 to 10 అంటే రోజుకి 5 to 10 అన్నావు కదా. ఆ 5 to 10 ఏమైనా చెప్పగలవా ఇప్పుడు? అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ ముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. అసలు ఎంత బాగా చెప్తున్నావో తెలుసా? అంటే మామూలుగా నువ్వు భగవద్గీత శ్లోకాలే కాకుండా నారాయణ శ్లోకాలు అండ్ అలాగే వినాయక చవితికి సంబంధించిన శ్లోకాలు కూడా చెప్తూ ఉంటామని చెప్పి ఇందాక మీ ఫాదర్ చెప్పారు. నిజమేనా? అంటే ఎలా, అంటే సాంస్క్రిట్ అనేది నీకు చిన్నప్పటి నుంచి పట్టుందా లేకపోతే ఏంటి? చిన్నప్పుడు బాల వికాస్ అని ఒక క్లాస్లో జాయిన్ అయ్యాను. ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. అక్కడ నాకు నారాయణ ఉపనిషత్తు, గణపతి అథర్వశీర్షం నేర్పించారు. సో అది నేర్పించారు కాబట్టి నీకు కొంచెం ఇప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా మెయిన్ తీసుకోవచ్చు. సో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి నీది? ఇంగ్లీష్. ఇంగ్లీష్. సో ఇటు సాంస్క్రిట్, ఇంగ్లీషు, తెలుగు అన్నీ అసలు భలే మేనేజ్ చేస్తున్నావు. అసలు అంత ఓపిక ఎలా వస్తుంది? ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తనటు డ్యాన్స్, స్కూల్, మళ్ళీ శ్లోకాలు ఇవన్నీ కూడా అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఎప్పుడు అనిపించలేదా అంటే ఇంత బిజీగా ఉంటున్నాను, ఇబ్బంది అనిపిస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా? సో ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది, ఫాదర్ అండ్ మదర్ దగ్గర నుంచి? వాళ్ళు ఎగ్జామ్స్కి హెల్ప్ చేసేవారు. ఇంకా నాకు ఎప్పుడైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు అమ్మ నా దగ్గర కూర్చొని నేర్పించేది, శ్లోకాలు అప్పచెప్పించుకునేవారు. ఎగ్జామ్స్ అప్పుడు కూడా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది. నాకు దానివల్ల ఈజీ అయ్యేది. ఓకే. అమ్మ పేరు, నాన్న పేరు ఒకసారి? అమ్మ పేరు శ్రీలక్ష్మి, నాన్న పేరు సతీష్ కుమార్. ఓకే. ఇద్దరు కూడా నీకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పికప్, డ్రాప్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అప్పుడు నాన్న కొంచెం ఇబ్బంది పడేవాళ్ళ లేకపోతే ఏంటి? ఎలా అనిపించేది అమ్మ మీకు? దింపేది స్కూల్. ఓకే. ఎలా అనిపించేది? అంటే ఫాదర్, మదర్ ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు ఎప్పుడైనా అనిపించేదా? అంటే ఇంత కష్టపడుతున్నారు, నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నట్టు ఏమైనా అనిపించిందా? ఎలా అనిపించేది వాళ్ళ కష్టం చూస్తున్నప్పుడు? వాళ్ళు మోటివేట్ చేసేవారు. ఇంకా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందని మోటివేట్ చేయడం వల్ల నేను తొందరగా ఇప్పుడు complete డిసప్పాయింట్ చేయగలను. అయ్యావా? అంటే నేను చెప్పగలనా, అసలు ఇన్ని శ్లోకాలు నాకు గుర్తుండట్లేదు అని కొంచెం ఫీల్ అవ్వటం, ఏడవటం కానీ జరిగాయా ఎప్పుడు? రీసెంట్గానే 6 months బ్యాక్. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఇప్పుడు చెప్పలేను, నాకు గుర్తుండట్లేదు అని ఏడ్చినప్పుడు మేడం చెప్పారు, 6 months 1 year ఎంత కావాలంటే అంత టైం తీసుకో, బాగా నేర్చుకున్న తర్వాత చెప్దు కానీ అన్నారు. నేను 3 monthsలో చెప్పాను, కానీ ఎగ్జామ్స్ అవి రావడం వల్ల 6 months పట్టింది అన్నీ చేయడం వల్ల. అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా టీచర్ని కొంచెం, అంటే ఆవిడ నీకు బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అసలు ఎవరు, ఏంటి? మేడం పేరు వేదాంతం విష్ణుప్రియ మిస్. మిస్ హిందీ, సాంస్క్రిట్ చెప్తారు స్కూల్లో. మేడం గుడిలో కూడా శ్లోకాలు అవి చెప్పేవారు. ఓ. మేడంకి భగవద్గీత వచ్చు, చిన్నప్పుడు కాలేజ్ ఆ Hmm. టైంలో నేర్చుకున్నారు. అందుకని ఈవినింగ్ 4 to 4:30 ఫ్రీగా క్లాస్ చెప్పేవారు. అంటే School నీకు అయిపోయిన కూడా తర్వాత. వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది కదా. అండ్ ఇందాక నువ్వు స్టార్టింగ్లో చెప్పావు, ఇప్పుడు ఏదైతే స్కూల్లో జాయిన్ అయ్యానో అక్కడ భగవద్గీత కూడా చెప్పేవాళ్ళు అని. సో ఎలా అనిపించేది అది విన్నప్పుడు నీకు? బాగా ప్రౌడ్గా అనిపించేది, ఎందుకంటే స్కూల్లో బాగా నేర్పించేవారు. స్పెషల్గా 700 శ్లోకాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 5 వరకు నేర్పించేవారు. అంటే మామూలుగా ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి భగవద్గీత అంటే కూడా తెలియదు. సో అలాంటిది నువ్వు ఆ బుక్ చదివావా మొత్తం? సో ఎలా అనిపించింది బుక్ మొత్తం కూడా? అంటే బాగా అనిపించింది, ఏ సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఏం చెప్తావు? చాలామంది కూడా చిన్న చిన్న పిల్లలు ఈరోజు చదువుకోవాలి అన్నా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాలేదనో, లేకపోతే టీచర్ తిట్టిందనో, హోంవర్క్ చేయాలంటే కొంచెం లేజీనెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో అదంతా బుక్ చదివాక నీకు ఎలాంటి అనిపించింది, అంటే ఎలాంటి ఫీలింగ్స్ అనిపించింది? అంటే మనం ఏదైనా వర్క్ చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ వచ్చే ఫలితాన్ని ఆశించకూడదు. లేజినెస్, భయము వీటన్నిటిని వదిలేసి ఆ పని పూర్తి చేయాలి. మామూలుగా నువ్వు ఇప్పటి వరకు చాలామంది ముందు పర్ఫార్మెన్స్ చేసావు కదా, నీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఏది?
దత్తపీఠం దగ్గర, శృంగేరి దగ్గర చేశాను అంటే ఎందుకు బాగా. స్పెషల్‌గా రెండే ఎందుకు? అంటే ఆ రెండిట్లో కొంచెం బాగా చెప్పానండి. ఓకే. అంటే నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువుంది కాబట్టి. సో, అది చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు చెప్పు ఫస్ట్? వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. అప్రిషియేట్ చేశారు. అంటే చాలామందికి ఎంత పాజిటివ్ ఉంటుందో అంతే నెగెటివ్ కూడా ఉంటుంది కదా నాన్న. సో, నీకు మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ ఎవరైనా సరే నువ్వు చెప్పలేవు ఎందుకు ఇదంతా స్కూల్ చదువుకోవచ్చు కదా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. సో, ఇంతమంది సపోర్ట్ చేస్తూనే నువ్వు ఇక్కడి దాకా వచ్చావని చెప్పొచ్చు. మరి వాళ్ళందరికీ ఏం చెప్తావు అసలు? థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్‌కి ఏం చెప్తావు చెప్పు ఫస్ట్ కెమెరాని చూసి? మా ఫ్రెండ్స్ ఎప్పుడు స్కూల్లో నాకు ఏదైనా నేను ఒకరోజు రానప్పుడు, భగవద్గీత ఉన్నప్పుడు వాళ్ళు నాకు నోట్స్ పెట్టేవారు. ఇంకా నేను రాసుకోలేనప్పుడు వాళ్ళు నాకు నోట్స్ రాసి ఇచ్చేవారు. టీచర్‌కి తెలుసా ఆ విషయం? తెలుసా? ఓకే. టీచర్ పర్మిషన్ తీసుకొని రాసేవారు. ఏదైనా అర్థం కాకపోతే చెప్పేవారు. ఫస్ట్ వరల్డ్ బుక్ ఆఫ్ ద రికార్డ్ కొట్టావు. అది కూడా 51 మినిట్స్‌లో. అది ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్‌గా కదా! సో, దాని గురించి ఏం చెప్తావు నువ్వు? అంటే ఫస్ట్ చెప్పలేనేమో అనుకున్నాను. కానీ దాని తర్వాత అందరూ సపోర్ట్ చేసి అందరూ నాకు నేర్పించి, మా మేడం కూడా రోజు నాకు స్పెషల్‌గా తీసుకొని నేర్పించేవారు. అందుకని ఈజీగా నాకు అయిపోయింది. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, తమ్ముడికి ఇప్పుడు ఎంత ఏజ్? అరౌండ్ 9 ఇయర్స్ ఉండే. 9 ఇయర్స్. సో, తమ్ముడికి నేర్పిస్తూ ఉంటావా? లేకపోతే ఇద్దరు కూడా డిషుం డిషుం కొట్లాడుతూ ఉంటారా? కొట్టుకుంటాం. కానీ కొట్టుకుంటారా? అప్పుడప్పుడు నేర్పిస్తాను. ఎందుకు చిన్న పిల్లోడు కదా! నువ్వు చూసుకోవాలి కదా! అప్పుడప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్పించమని అడుగుతాడు. అప్పుడు నేను ఒక 2, 3 శ్లోకాస్ చెప్తాను. వాడు అవి నేర్చుకొని నాకు తర్వాత రోజు చూడకుండా చెప్తాడు. ఓహ్! తమ్ముడు కూడా చెప్తాడా? ఓకే. అంటే స్టడీ విషయానికి వస్తే అక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మరి స్కూల్‌లో స్టడీ ఎలా ఉంది మరి? బాగానే చదువుతాను. అటువైపు అసలు దేన్ని వదలట్లేదుగా. ఇటు శ్లోకాలో ఫస్ట్ ఉన్నావు, స్టడీస్‌లో ఫస్ట్ ఉన్నావు. ఇదంతా కూడా అసలు మామూలుగా లేదు. బిజీ షెడ్యూల్ అయిపోయింది నీది. ఇందాక చెప్పినట్టు చాలా బిజీ షెడ్యూల్ కదా! ఇటువైపు డాన్స్, స్కూల్, శ్లోకాలు ఇవి కాకుండా నీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించేవి ఏవైనా ఉన్నాయా? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఖాళీగా ఓహ్! ఉన్నప్పుడు అసలు ఖాళీగా ఉంటావా నువ్వు? సండేస్ ఆ టైంలో ఓకే. హ్మ్. డ్రాయింగ్స్ వేసేదాన్ని, క్రాఫ్ట్ చేసేదాన్ని, హ్మ్. డెకరేషన్ అంటే ఐటమ్స్. దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే మామూలుగా మాకు స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ నేర్పిస్తుంటారు. అక్కడ నేర్పిస్తారు. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనిపించేదా? అంటే ఇప్పుడు ఆల్రెడీ శ్లోకాలు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా నేర్చుకోవాలి, ఇంకా ఇది అవ్వాలన్నది ఏమన్నా ఉందా నీకు ఇంకా? డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇంకా డ్రాయింగ్ ఓకే. ఇంకా? అంటే డ్రాయింగ్ ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నాను. డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ. ఓకే. క్లాసికల్ డాన్స్ వచ్చా లేకపోతే? క్లాసికల్ డాన్స్. భరతనాట్యం. అంటే వాటికి కూడా క్లాసెస్ తీసుకున్నావా? లేకపోతే ఇంట్లో వాళ్ళు నేర్పించడం వల్ల నువ్వు ఇంట్లోనే నేను బయట నేర్చుకోవడం? నేర్చుకునేదాన్ని శాంతిశ్రీ టీచర్ దగ్గర ఏలూరులో. ఓకే. ఏలూరులో. ఓకే. అంటే ఇవన్నీ మేనేజ్ చేయడానికి అసలు నీకు ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? ఫస్ట్ ఏం తింటావు అసలు? మమ్మీ ఏం పెడుతూ ఉంటుంది? మామూలుగా రైస్ అండ్ కర్రీ అవే పెడతాను. రైస్ అండ్ కర్రీ. మామూలుగా రైస్ అండ్ కర్రీ అంటండి. అంటే ఇటు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ చేస్తున్నావు, స్కూల్, ఇంట్లో తమ్ముడిని చూసుకుంటావు, హోంవర్క్, శ్లోకాలు. అంటే అందరికీ ఎందుకు షాక్ అనిపిస్తుందంటే శ్లోకాలు ఫస్ట్ అవి నేర్చుకోవడం అంటే అసలు చిన్న విషయం కాదు. అలాంటిది 700 శ్లోకాలు 51 నిమిషాల్లో చెప్తున్నావు అంటే అసలది మామూలు విషయం కాదు. సో, అందరికీ ఏం చెప్పేస్తావు ఒక్కసారిగా? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు. అందరూ భగవద్గీత నేర్చుకొని దాంట్లో మనం ఎలా బ్రతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఏం ఆశించాలి, ఏం ఆశించకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. దానివల్ల మనకి జీవన విధానం తెలుస్తుంది. నువ్వేమవుదాం అనుకుంటున్నావు అసలు? ఐఏఎస్. ఐఏఎస్. ఓహ్! వావ్! సో, ఇంట్లో వాళ్ళు అంటే డ్యాడీ స్టడీస్ ఇదంతా ఏంటి అంటే అసలు ఎడ్యుకేషన్? ఇంట్లో రోజు చదివిస్తుంది అమ్మ. మ్యాథ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది, హిందీ, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్. ఐఏఎస్కి సంబంధించినవి కూడా బుక్స్ మెటీరియల్తో చదువుకునేదాన్ని. ఓకే. మమ్మీ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి నీకు అది కొంచెం బాగా వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్‌కి, మదర్‌కి ఏం చెప్తావు చెప్పు? నన్ను సపోర్ట్ చేసినందుకు, మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను. తమ్ముడికి ఏం చెప్తావు? బాగా అల్లరి చేస్తున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా! సో, ఇంకా కొట్టుకుంటూనే ఉంటారా? లేకపోతే ఏంటి? వాడు కూడా నన్ను సపోర్ట్ చేసేవాడు. నేను చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్‌గా వాడు కూడా కూర్చునేవాడు. ఎప్పుడైనా కొట్టావా తమ్ముడిని? ఎందుకు? ఊరికే చదువుకొనివ్వనప్పుడు అలాంటప్పుడు. మమ్మీకి, డ్యాడీకి చెప్పొచ్చు కదా! ఎందుకు కొట్టడం చెప్పు? నిజంగా
నువ్వు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే శ్లోకాలు అసలు బిజీ షెడ్యూల్ నీది చాలా వరకు. అండ్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఐఏఎస్ అవ్వాలని, నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.